ఒలింపిక్స్ లో గతంలో తిరుగులేని విజయాలతో చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టుగా కనబడుతోంది. గత టోక్యో ఒలింపిక్స్ లో కంచు పతకాన్ని సొంతం చేసుకున్న భారత హాకీ సేన పారిస్ లోను అద్భుతమైన ఆట తీరుతో మరోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇలా 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో వరుసగా 2 సార్లు కాంస్య పతకాన్ని సాధించి పూర్వ వైభవాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది హాకీ జట్టు. ఆధునిక ఒలింపిక్స్ మొదలైన తర్వాత 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో తొలిసారి స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు తన జైత్రయాత్రను అలాగే కొనసాగించింది. లాస్ ఏంజల్స్, బెర్లిన్, లండన్, హెల్సింకి, మెల్బోర్న్ విశ్వక్రీడల్లో బంగారు పతకాలను కైవసం చేసుకుని చరిత్రను సృష్టించింది. రోమ్లో రజతం, టోక్యోలో మళ్లీ స్వర్ణాన్ని సాధించింది. మెక్సికో సిటీ, మ్యూనిక్లోనూ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక చివరిసారిగా మాస్కో ఒలింపిక్స్ లో పసిడి పతకాన్ని సాధించిన భారత్ అనంతరం హాకీలో భారత ప్రభావాన్ని కోల్పోయింది. 4 దశాబ్దాల తర్వాత మళ్లీ టోక్యోలో మెరిసి కాంస్యాన్ని కైవసం చేసుకుని భారత హాకీకి మళ్లీ ఊపిరిపోసింది. ఇక తాజా పారిస్ ఒలింపిక్స్ లోనూ దూకుడు కొనసాగించినప్పటికీ సెమీస్ లో బోల్తా పడింది. చివరకు మరోసారి కాంస్యంతో హాకీ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది భారత జట్టు.